4 మాసాల్లో పదవి విరమణ చేయబోతోన్న భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ 2 కీలకమైన వివాదాలను విచారణకు చేపట్టారు. ఇందులో ఒకటి రాజ్యాంగం ఆర్టికల్ 110 దుర్వినియోగంపై దాఖలైన పిటిషన్లను 7 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని తీసుకున్న నిర్ణయం. రెండవది రాష్ట్రాల గవర్నర్లకు కోర్టు కేసుల నుంచి రక్షణ కల్పిస్తున్న రాజ్యాంగ అధికరణ 361ని సమీక్షించాలని సంకల్పించడం. ఎవరు అధికారంలోకి వచ్చినా రాజ్యాంగానికి లోబడి పాలించాలి, తాము మాత్రం ఇందుకు అతీతులమని బీజేపీ పాలకులు భావిస్తుంటారు. వివాదాస్పద బిల్లులను ద్రవ్య బిల్లుల మార్గంలో ఆమోదింపచేసుకునే జబర్దస్తీ పద్ధతిని బీజేపీ పాలకులు ఎంచుకొని చాలా కాలమైంది. ఆధార్ కార్డ్ బిల్లుకు ఈ విధంగానే పార్లమెంట్ అనుమతిని సాధించారు. అయితే ఇది ఇప్పుడు వివాదంలో కూరుకుంది. మనీ బిల్లు లేదా ఆర్టికల్ 110 నిజానికి ప్రభుత్వ ధనసేకరణ ఖర్చులకు మాత్రమే పరిమితమైంది. ఈ మనీ బిల్లు రాష్ట్రపతి, స్పీకర్ అదుపాజ్ఞల్లో కేవలం లోక్సభ ఆమోదంతో శాసన రూపం ధరిస్తుంది. ఈ అంశాలతో ఏమాత్రం సంబంధం లేని వివాదాస్పద ఆధార్ బిల్లును మనీ బిల్లుగా పరిగణింపచేసి చట్టం చేయించుకోవడం రాజ్యాంగానికి తీవ్ర అపరాధం. బీజేపీకి రాజ్యసభలో ఇప్పటికీ మెజార్టీ సిద్ధించలేదు. అందుచేత మనీ బిల్లు మార్గాన్ని మళ్లీ దుర్వినియోగం చేయగలరనే భయాలు కొనసాగుతున్నాయి. 2024-25 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున మనీ బిల్లు మార్గం మళ్లీ దురుపయోగం కావచ్చనే భయాన్ని వ్యక్తం చేస్తూ ఇటీవలి సీనియర్ అడ్వకేట్లు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వి, ఇందిరా జైసింగ్లు సీజేఐని ఆశ్రయించారు. ఆధార్ను ఆసరా చేసుకుని పంపిణీ చేస్తున్న సబ్సిడీలు సంఘటిత నిధి నుంచి తీసుకుంటున్నందున ఆధార్ బిల్లు మనీ బిల్లు కిందికే వస్తుందని కేంద్రం బుకాయించింది. అయితే ఆధార్ బిల్లుకు మనీ బిల్లు హోదా కల్పించి చట్టం చేయించుకోవడాన్ని 4-1 మెజార్టీ తీర్పుతో 2018లో సుప్రీంకోర్టు ధృవీకరించింది. అసమ్మతి తీర్పు చెప్పిన ఏకైక న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ దానిని రాజ్యాంగ విరుద్ధ చర్యగా పేర్కొన్నారు. ఆధార్ బిల్లులో మన స్వేచ్ఛలను అరికట్టే అంశాలున్నాయని అన్నారు. సాధారణ బిల్లును మనీ బిల్లు మార్గంలో చట్టం చేయించుకోవడం శాసన నిర్మాణంలో రాజ్యసభ పాత్రను పరిమితం చేయడమే అవుతుందని పేర్కొన్నారు. వాస్తవానికి ఈ వివాదంపై 5 న్యాయమూర్తుల ధర్మాసనం సిఫార్సు మేరకు 7 జడ్జీల ధర్మాసనం నియామక నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. ఈ ముడిని పూర్తిగా విప్పే వైపుగా సీజేఐ హోదాలో చంద్రచూడ్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అక్టోబర్లో విచారణకు చేపడుతుందని ప్రకటించారు. చంద్రచూడ్ చేసిన ప్రకటనను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్వాగతించారు. గత 10 ఏళ్లలో చాలా బిల్లులను మనీ బిల్లుల పేరిట ఆర్టికల్ 110 ద్వారా బుల్డోజ్ చేశారన్నారు. వచ్చే నవంబర్లో తాను రిటైర్ అయ్యేలోగానే దీనిపై చంద్రచూడ్ స్పష్టమైన అంతిమ తీర్పును ప్రకటించాలని జైరాం రమేష్ కోరారు. సుప్రీంకోర్టు నుంచి చంద్రచూడ్ ఇచ్చిన తీర్పుల్లో ప్రముఖమైనది వ్యక్తి గోప్యత హక్కుకు సంబంధించింది. ఇది రాజ్యాంగం హామీ ఇస్తున్న హక్కు అని, వ్యక్తికి వ్యక్తిగత గోప్యత హక్కు ద్వారానే ఆత్మగౌరవం, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు లభిస్తాయని జస్టిస్ కెఎస్ పుట్టస్వామి ఏఎన్ఆర్ వర్సెస్ భారత యూనియన్ కేసులో స్పష్టం చేశారు. ఈ తీర్పు ఫ్యూడల్ సమాజ దుర్మార్గ విలువల పట్టును బద్దలు కొట్టి సమాజంలో వ్యక్తి గౌరవానికి పట్టం కట్టింది. ఈ తీర్పుతోనే 9 మంది న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం పౌరుల వ్యక్తిగత గోప్యతా హక్కును రాజ్యాంగం 21 అధికరణ కింద ప్రాథమిక హక్కుల్లో చేర్చింది. పరస్పర సమ్మతితో సాగే స్వలింగ సంపర్కానికి ఆమోద ముద్ర వేసి మానవ సంబంధాల్లో విప్లవాత్మక మార్పును చంద్రచూడ్ ఆవిష్కరించారు. బ్రిటిష్ హయాంలో శిక్షా స్మృతిలో చేర్చిన 377 సెక్షన్ కోరలను పెకిలించారు. స్వలింగ సంపర్క హక్కును నిరాకరించటం వ్యక్తి గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. సైన్యంలో మహిళలకు పురుషులతో సమానంగా పూర్తిస్థాయి సైనిక బాధ్యతలు అప్పగించాలని ఇచ్చిన మరో తీర్పు సైతం చరిత్రాత్మకమైనదే. ఇలా చంద్రచూడ్ తన పదవీ కాలంలో న్యాయ వ్యవస్థకు మరింత సునిశ్చితమైన మానవీయ చూపును కల్పించారు. మహిళకు తన శరీరంపై పూర్తి అధికారం ఉండాలని చెబుతూ ఆమె తాను ధరించిన గర్భం వద్దనుకుంటే 20 నుండి 24 వారాల పిండాన్ని కూడా తొలగింప చేసుకోవచ్చని తీర్పు ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియకు అపూర్వ స్థాయిలో కార్పొరేట్ ధన కాలుష్యాన్ని చేర్చిన ఎలక్టోరల్ బాండ్ల పద్ధతి గుట్టురట్టు చేసి దానికి తెరదించారు. ఇప్పుడు మనీ బిల్లు మార్గం దురాక్రమణను కూడా అరికట్టిస్తారని చంద్రచూడ్పై ఆశలు పెట్టుకోవడం సహజం.
రాష్ట్రాల గవర్నర్లపై కేసులు పెట్టకుండా నిరోధించటం తగదంటూ దాఖలైన పిటిషన్ కూడా ఎంతో ముఖ్యమైనది. రాష్ట్రపతి, గవర్నర్లు పదవిలో ఉన్నంతకాలం వారిపై ఎటువంటి కోర్టు కేసులు పెట్టరాదని ఆర్టికల్ 361(2) నిర్దేశిస్తోంది. గత 10 ఏళ్లలో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల గవర్నర్లు ఇష్టావిలాసంగా రాజకీయ విమర్శలు చేసి అక్కడి ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ధోరణి ఇంకా కొనసాగుతోంది. ప్రతిపక్ష రాష్ట్రాల్లో ప్రభుత్వాలు శాసనసభలో ఆమోదింపచేసుకున్న బిల్లులకు మాసాలు, ఏళ్ల తరబడిగా ఆమోదం తెలపకుండా రాజ్భవన్లు, కోల్డ్ స్టోరేజ్లు ఉంచాయి. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తమిళనాడు గవర్నర్ ఎన్ రవి రాజ్యాంగ విరుద్ధ ప్రవర్తన పట్ల చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం మొన్న మార్చి నెలలోని తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఆయన రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మాట్లాడుతుంటే మేము కళ్లు మూసుకొని కూర్చోవాలా అని చంద్రచూడ్ ప్రశ్నించారు. డీఎంకే నాయకుడు కె పొన్ముడి శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించిన తర్వాత ముఖ్యమంత్రి స్టాలిన్ సిఫార్సు మీదట ఆయన చేత తిరిగి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడానికి గవర్నర్ నిరాకరించడాన్ని సీజేఐ తప్పుపట్టారు. ఆయన సుప్రీంకోర్టునే ధిక్కరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఒక రోజులో పొన్ముడి చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించాలని అల్టిమేటం ఇచ్చారు. గవర్నర్లు దారి తప్పి రాష్ట్ర ప్రభుత్వాల పాలనను అడ్డుకుంటున్నప్పుడు వారిని సరిచేయించాల్సిన బాధ్యత గల కేంద్ర పాలకులు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటున్నారు. పైపెచ్చు అలా ప్రవర్తించడంలో అగ్రేసరులు అనిపించుకుంటున్న గవర్నర్లకు మరింత ఉన్నత పదవులిచ్చి తనను రాజ్భవన్లోని లైంగికంగా వేధించారని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనందబోస్ మీద ఇటీవలి ఒక మహిళ చేసిన ఆరోపణ తెలిసిందే. దీనిపై విచారణ జరిపి న్యాయం ప్రసాదించవలసిందిగా కోరుతూ ఆమె సుప్రీంకోర్టుకు ఎక్కారు. సీజేఐ చంద్రచూడ్ సారథ్యంలో 3 న్యాయమూర్తుల ధర్మాసనం ఏర్పాటైంది. గవర్నర్లు కోర్టు కేసుల నుంచి రాజ్యాంగం 361(2) ద్వారా పొందుతున్న పూర్తి రక్షణ, ఉచితానుచితాల నిగ్గు తేల్చాలంటూ ఆ మహిళ అర్థించారు. దీనిని మన్నించిన ధర్మాసనం ఇప్పుడు ఆర్టికల్ 361(2) మంచి చెడ్డలపై దృష్టి సారించింది. రాజ్యాంగాధికరణ 110 దుర్వినియోగానికి తెరదించడం, గవర్నర్ల 361(2) కవచాన్ని తొలగించటం నేటి అవసరం. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో రాజ్యాంగంపై జరిగిన చర్చకు దీనివల్ల సార్థకత కలుగుతుంది.